వెల్కమ్ టు ఎల్సిలా బుక్స్ స్పెషల్ పాడ్కాస్ట్ ఫర్ లెంట్ సీజన్. పవిత్రమైన ఈ లెంట్ కాలంలో దేవుడు మన ప్రార్థనలను ఎంత శ్రద్ధగా వింటాడనే దానిపడి నేటి మన శీఘ్ర సారాంశం. జీవితంలో ఊహించని కష్టాలు లేదా మరణ భయం ఎదురైనప్పుడు అసలు దేవుడు మన మొర వింటున్నాడా అనే సందేహం మనలో చాలామందికి వస్తుంటుంది కదా. అయితే సరిగ్గా ఆ సమయంలోనే ఆయన మన మాట వినడానికి ఎంతగా తపిస్తాడో తెలుసుకోవడమే ఈనాటి ముఖ్యాంశం. ఇక ఈ సారాంశంలో మనం ముఖ్యంగా 3 విషయాలు గమనించాలి. మొదటిది, దేవుడికి మనమీద అనంతమైన ప్రేమ ఉండండి. మనం బ్రతికి ఉన్నంతకాలం మనం చేసే ప్రతి చిన్న ప్రార్థనను ఆయన ఎంతో శ్రద్ధగా వింటాడు. మీరెప్పుడైనా గమనించారా, మన మనసులోని బాధను ఎవరైనా పూర్తి ఏకాగ్రతతో వింటే మనకు ఎంత ఊరటగా ఉంటుందో? దేవుడు సరిగ్గా అదే చేస్తాడు. రెండవది, కేవలం పరిస్థితులు బాగున్నప్పుడే కాదుసుమా, మనం తీవ్రమైన దుఃఖంలో ఉన్నప్పుడు లేదా కష్టాల వలయంలో చిక్కుకున్నప్పుడు కూడా ఆయన మన మొరను ఆలకిస్తాడు. ఆయన ఎప్పుడూ మనకు తోడుగా ఉన్నాడనే భరోసా ఉంది చూశారు. అది చీకటి సమయాల్లో మనకు నిజంగా ఎంతో ధైర్యాన్నిస్తుంది. చివరిగా ఒక అత్యంత అద్భుతమైన విషయం చెప్తాను వినండి. దేవుడు మన నిరాశతో కూడిన సన్నని గుసగుసలను వినడానికి ఏకంగా కిందకు వంగి మరీ మన వైపు చెవియొగ్గుతాడు. ఒక తల్లి తన బిడ్డ మెల్లని ఏడుపును వినడానికి ఎంత ప్రేమగా కిందకు వంగుతుందో, ఈ అనంత సృష్టికర్త కూడా మన కష్టకాలంలో సరిగ్గా అదే వాత్సల్యాన్ని చూపుతాడు. ఎంత గొప్ప విషయం కదా. ఒక్క మాటలో చెప్పాలంటే, జీవితంలో మనకు ఎదురయ్యే దుఃఖం ఎంత పెద్దదైనా సరి, దేవుడు ఎల్లప్పుడూ కిందకు వంగి మరీ మన ప్రతి కన్నీటి ప్రార్థనను వింటాడనే వాస్తవమే మనకు అసలైన శాంతినిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ టు అవర్ పాడ్కాస్ట్ అండ్ కీప్ లిస్నింగ్ ఫర్ మోర్.